ఎప్పుడైనా మాట తీరు అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు అవసరం ఉన్నా లేకున్నా సరే ఒకరిని ఏమైనా అడగాలని మాట్లాడడం అనేది ఒక కళ. మంచిగా మాట్లాడడం, తీరిగ్గా మాట్లాడడం అందరికీ రాదు. అలాగే తెలివిగా మాట్లాడడం కూడా రాదు. అలాంటప్పుడు ఎలా ఎలా మాట్లాడాలన్నది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆహ్, ఆహ్, ఇప్పుడు మాట్లాడడం ఒక రోగం అనమాట. అడగకుండా మాట్లాడటం ఒక రోగం. అయితే అడిగినప్పుడు, అవసరమైనప్పుడు మాట్లాడటం ఒక యోగం అనమాట. మన మాటకు చాలా విలువ ఉంది ఈ ప్రపంచంలో. మన ప్రపంచం అంతా మన వైపుకు నడిచేది మన మాటతోనే. మరి మన మాటలు ఎలా ఉంటే మనకు ఈ ప్రపంచంలో అలాంటి గౌరవమే దక్కుతుంది. అవసరం ఉన్నా లేకున్నా అవతలి వాడు అడగకపోయినా అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నామంటే మనపై మనం మన ఆలోచనలపై మనం, మన మాట తీరుపై మనం పట్టుకోల్పోయాం అని అర్థం అవ్వాలి ఇక్కడ. ఇది తెలియక ఒకానొక మానసిక జబ్బు అనమాట అందరికీ. ఇది తొందరగా అందరూ లేట్‌గానే తెలుసుకుంటారు. మనం ఏంటో మనం ముందుగా తెలుసుకోవాలి. మనం గురించి మనం తెలుసుకోకుండా మాట్లాడాలి గదా! దేవుడు భగవంతుడు నోరిచ్చాడు కదా! అని ఊకే వాగుతూనే ఉంటాం లొడ లొడ. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం? దేనికి మాట్లాడుతున్నాం? అవతల వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం ఇస్తున్నాం? ఇంకా వేరేదేమైనా ఇస్తున్నామా అనేది తెలుసుకోవాలి. ఇలాంటిది కాకుండా మనం ఎక్కువగా సోది మాట్లాడితే అది చాలా తప్పు, కష్టం కూడా. అడిగినప్పుడు మాత్రమే లేదా అవసరమైనప్పుడు మాత్రమే, అవసరమయ్యేంత మాత్రమే మాట్లాడుతున్నామంటే మనం మన చేతుల్లోనే ఉన్నాం. మానసికంగా సంపూర్తి ఆరోగ్యంగా ఉన్నామని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ వీడియో.